హాయ్ పిల్లలు, ఈరోజు మన కథ వర్ణచిత్రం గీసిన ఏనుగు. భీమా అనే ఒక పెద్ద ఏనుగు తన బలాన్ని ఉపయోగించి చెట్లను, గోడలను తోసేసేది. దానివల్ల మిగతా జంతువులు భయపడేవి. ఒకరోజు అది వర్ణ అనే చిన్న పిల్లవాడిని చూసింది. అతను గోడపై బొమ్మలు గీస్తున్నాడు. ఏనుగు దగ్గరకు వచ్చి, "నువ్వు గోడలను ఎందుకు పగలగొట్టటం లేదు?" అని అడిగింది. పిల్లవాడు నవ్వి, "నా బలం పగలగొట్టటానికి కాదు, సృష్టించటానికి. చూడు, ఈ రంగులు ఎంత బాగున్నాయో" అని చెప్పాడు. ఏనుగు ఆ రంగులను చూసి ఆశ్చర్యపోయింది. ఏనుగు అప్పుడు తన తొండంతో రంగులను పట్టుకుని గోడపై ఒక పెద్ద, అందమైన పువ్వు బొమ్మను వేసింది. అది చాలా సంతోషంగా ఉంది. అప్పటినుండి ఏనుగు తన బలాన్ని పగలగొట్టటానికి కాకుండా అందమైన బొమ్మలు గీయడానికి ఉపయోగించింది. నీతి: నిజమైన బలం విధ్వంసంలో కాదు, సృజనాత్మకత మరియు నిర్మాణంలో ఉంటుంది.